మధురవాడ ఈ నెల జూన్ 24, 25 తేదీలలో హజరత్ ముఖియార్ అలీ చారిటబుల్ ట్రస్టు వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ట్రస్టు చైర్మన్ డాక్టర్ ఎం. డి. అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హజరత్ ముఖియార్ అలీ చారిటబుల్ ట్రస్టు వద్ద ఈ వేడుకలు నిర్వహించనున్నామని తెలిపారు. వార్షికోత్సవ కార్యక్రమాలను ఆయన పాత్రికేయులకు తెలియచేశారు. ముందుగా 24వ తేదీ సోమవారం చందనం సమర్పించుటకై ఉదయం 8 గంట నుంచి 10 గంటల సమయంలో మధురవాడ నుంచి కొమ్మాది, మారికవలస మీదుగా భీమిలి క్రాస్ రోడ్డు దాటుకుని గారిపేట గ్రామం వరకు తమ ఆచారం ప్రకారం ఊరేగింపుగా వెళ్లనున్నామన్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి మా పత్రికా సోదరులందరికీ కూడా మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 22వ వార్షికోత్సవం జరుగుతుందంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మేము ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. మేము చేస్తున్న కార్యక్రమాలకి మా పత్రికా సోదరులు పేపర్లోనో లేకపోతే టీవీల్లోనో ఏదో రకంగా న్యూస్లో వస్తుంది. దాన్ని గమనించిన కొంతమంది పెద్దలు మాకు డాక్టరేట్ అవార్డు కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఇది కేవలం పత్రికా విలేకరులు ఉండడం వల్లే ఇది సాధ్యమైందని నేను అనుకుంటున్నానండి. విషయం ఏంటంటే, ఈరోజు వరకు ఏ కార్యక్రమం జరిగినా మా ట్రస్ట్ తరపు నుంచి ఇలాగే మీరు వార్త ఎప్పుడూ రాస్తూనే ఉంటున్నారు. అలాగనే మాకు కూడా పేరు కూడా మీ వార్తను బట్టే మా పేరు కూడా డెవలప్మెంట్ అయితే వచ్చింది. మేము ఈరోజు 22వ వార్షికోత్సవం అంటే 2019 వరకు కూడా జాతర చేసుకుని వెళ్ళాము. కోవిడ్ వల్ల మేము దీన్ని ఆపి చాలా తక్కువ దాంట్లో మేము చేసుకుని వెళ్ళాము. ఇప్పుడు దాకా మేము ఎటువంటి ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదు. ఈరోజు మళ్ళీ మొదట్లానే చేయాలని ఆలోచించి మేము ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా ఆహ్వానం ఇవ్వడమైనది. మేము అంబులెన్స్ నడుపుతున్నాం, పేదవారికి ఉచితంగా వైద్య సహాయం అందజేస్తున్నాం. రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి నెలలో ఒక 1000 మందికి 1500 మందికి మేము వాళ్ళకి కడుపు నింపే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇంకా ముందు ఇంకా మేము ముందుకు ఎదగాలని కోరుకుంటూ, మా తండ్రి గారు అయినటువంటి అమీర్ జాన్ ఆయన అనేవారు మాకు ఎప్పుడు కూడా ఇదే బాటలో నడాలి అని. నేను ఆయన చెప్పినట్టుగానే నేను అదే బాటలో నడుస్తూ వెళ్తున్నాను. వచ్చే రోజుల్లో ఇంకా సేవలు ఇంకా ఎక్కువగా విస్తరింపజేయాలని కోరుకుంటున్నామండి. తప్పకుండా మీరందరూ కూడా మాకు ఈ విషయంలో సహకరించి మా వల్ల ఏమైనా మాటల్లో ఏమైనా తప్పుడుదొల్లినా ఏమన్నా దొల్లినా మాకు క్షమించమని కోరుతూ, మా ఒక వార్షికోత్సవం సమయాన్ని ఒక మాట అన్నాను నేను. మా పిల్లలు డాక్టర్ చదువుతున్నారు, నేను సేవ గురించి ఉపయోగిస్తానని కూడా మీకు చెప్పడం అయినది. ఈరోజు మా అబ్బాయి MBBS పూర్తయింది. నేను అతి తొందరలోనే మా అబ్బాయిని కూడా ప్రజల్లోకి ఫ్రీగా వైద్యం పెట్టించాలనే ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నామండి. ఇంకా మా వాడు చదువుతానన్నాడు. చదివినా సరే నేను ప్రజలకు అంకితం చేస్తానని మా ట్రస్ట్ తరపు నుంచి చైర్మన్గా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వార్షికోత్సవం సందర్భంగా క్రీడలు కూడా మేము 3 రకాల క్రీడలు కూడా హై స్కూల్లో కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళు గెలిచిన వాళ్ళకి రేపు 25వ తేదీన జరిగే మా ట్రస్ట్ వార్షికోత్సవం రోజున వాళ్ళకి ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు హజరత్ ముఖ్తార్ అలీ గారి పేరు పైన చందనోత్సవం జరుగుతుంది. ఇక్కడి నుంచి చందనం గారిపేట వరకు వెళ్ళి ఆనందపురం భీమిలి క్రాస్ రోడ్ నుంచి వచ్చి తిరిగి వచ్చి చందనం సమర్పించడం జరుగుతుందండి. 25వ తారీఖున శ్రీ గంట శ్రీనివాసరావు గారు కూడా మా కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు ప్రజెంటేషన్లు ఇవ్వడానికి. మరియు ఎక్కువ మార్కులతో పాస్ అయినటువంటి 10th క్లాస్ పాస్ అయినటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళకి ప్రోత్సాహం గురించి వాళ్ళకి మెమెంటోస్ రూపాన సహాయం చేయడం కొరకు 1 నుంచి 5వ తరగతి పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా మేము నోట్బుక్స్ కూడా
ఇవ్వడానికి సిద్ధమయ్యామండి. అలాగే మధురవాడ ప్రాంతానికి సంబంధించి 30 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆ పిల్లలందరికీ కూడా ప్లేటు, వాళ్ళకి కప్పు, గ్లాసు ఇవన్నీ కూడా ఇవ్వడానికి అది కూడా మేము ఏర్పాటు చేసుకోవడం అయినదండి. ఇదంతా కూడా 25వ తారీఖున మేము అందజేస్తామని చెప్పేసి ఈరోజు మేము మీకు తెలియజేసుకుంటున్నామండి. వచ్చే రోజుల్లో ఇంకా మేము వేరే విలేజ్ల్లో కూడా అంబులెన్స్ నడుపుదామని మధురవాడే కాకుండా ఆలోచనలో ఉన్నాము. తప్పకుండా మీరందరూ మాకు సహకరిస్తున్నారు. ఇలాగే సహకరిస్తే ఇంకా ముందుకు వెళ్తామని చెప్పేసి మేము ఈరోజు మీకు తెలియజేసుకుంటూ, మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా పత్రికా సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.